హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలని నా దేవుడికి కోరుకుంటున్నాను. 2 రోజులైంది నాకు హెల్త్ బాగోలేదండి. అయినా సరే వీడియో ఉంది కదా అనేసి వాయిస్ ఇస్తున్నానండి. చూడండి, మంచిగా సపోర్ట్ చేయండి అందరూ కూడాను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుందండి. గులాబీ పువ్వులు, మందార పువ్వులు పూసాయి. చూడండి, వీడియో నడుస్తుంది. మా వారు ఇడ్లీ పెట్టమన్నారండి. సరే అని చెప్పేసి అప్పటికప్పుడు కొంచెం అంటే మార్నింగ్ 5 గంటలు లేచి పప్పు నానబెట్టి ఇడ్లీ నూక నానబెట్టి అవి రుబ్బాడుకొని అంతా రెడీ చేశానండి. తర్వాత తెల్లవారేమి ఇలాగా ఇడ్లీ అంటే 8:30కి ఇడ్లీను చట్నీ చేశానండి. చూడండి, మా వారు ఇడ్లీ అంటే చాలా చాలా ఇష్టమండి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఆయికుడుం పెట్టేవాళ్ళంట. నాకు అంటారండి, ఆయికుడుం పెట్టు బాగుంటుంది, సలవ ఆరోగ్యానికి మంచిది అని అంటారండి. ఆయికుడుము నాకు వచ్చు, మా అమ్మ పెట్టిది చూసేదాన్ని. ఎప్పుడైనా ఒకసారి చేసి మీకు చూపిస్తానులేండి ఆయికుడుం అనేది. అయితే కొబ్బరిను పొట్నాల పప్పు చట్నీ చేశాను. బాగుంటుంది, వీడియో చూడండి. ఇది పనస పిక్కలండి. మా వారు పనస తొన్నలు తీసుకొచ్చారండి. మా ఇంట్లో అందరం తినడం, మా వారు తినరండి, బాగోదు కదా ఆరోగ్యము. ఈ పిక్కలు మాత్రం తింటారండి. అది కూడా ఎక్కువ కాదు, కొద్ది తింటారు. నాకండి ఊతప్ప వేసుకున్నానండి. ఇడ్లీ పెద్దగా నాకు ఇష్టం ఉండదండి. కాబట్టి ఊతప్ప అనేది చూడండి, క్యారెట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొత్తిమీర అయిపోయిందండి నా దగ్గర. కానీ చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుందండి. నాకు ఎంత ఇష్టమో ఈ ఊతప్ప అంటే నాకు చాలా ఇష్టం అండి. మీకు ఎంతమందికి ఇష్టమో మెసేజ్ పెట్టండి, మర్చిపోకండి. ఊతప్ప ఇష్టమైన వాళ్ళు మాత్రం మెసేజ్ పెట్టండి, నాకు మర్చిపోకండి. నా వీడియో చూసినట్టు తెలుస్తుంది నాకు. చూడండి, ఎంత బాగుంది కదా, చాలా టేస్ట్గా ఉందండి ఊతప్ప. చాలా బాగుందండి. వీడియోలు పెడదాం అనుకుంటున్నాను డైలీ, కానీ పెట్టలేకపోతున్నానండి. ఆరోగ్యం కొంచెం బాగోలేదండి. చూడండి, అలాంటి కళాయిలు నా దగ్గర 2 ఉన్నాయండి. అందుకే మొన్న నేను ముందు వీడియోలో చూశాను, వదిలేశాను కళాయిలు. వేడిగా వేసుకొని చక్కగా తెచ్చుకున్నానండి. చట్నీ కూడా వేసుకోలేదండి, కొబ్బరి చట్నీ చేశాను చెప్పాను కదా, పుట్నాల పప్పు కొబ్బరి చట్నీ. చాలా టేస్ట్గా ఉందని మా ఆయన చెప్పారండి. చక్కగా చేశాను కదా, చాలా బాగుందని చెప్పారండి మా ఆయన. తెల్లవారి అందరూ తినేశారు. మా వారికి వేసాను కదా ఇడ్లీ, అవి మా వారికండి. ముందు వేసినవి నేను చూపించలేదండి. నేను మాత్రం తప్పండి వేసుకున్నాను, తింటున్నానండి. ఆ తప్ప తినడమే మహాభాగ్యం అండి. తిండికి ఎక్కువ నాకు శ్రద్ధ ఉండదండి. అయితే తోటకూర మొన్న కట్ చేశాను కదండి, మొన్న కాదు 2 వీడియోల ముందు మళ్ళీ వచ్చిందండి. కట్ చేసినే వస్తుందండి. కట్ చేసుకోండి, మీరు మొదల నుంచి తీయకండి. గులాబీలండి అందేటంటారు కదండి, గులాబీ ఎంత అందంగా ఉంటుందో. గులాబీని ముట్టుకుంటే నాకు ముళ్ళు గుచ్చేసిందండి. అదిగోండి, అక్కడ చెయ్యి పెట్టగానే ముళ్ళు గుచ్చి కానీ తీసానండి చెయ్య. ఆ అందానికి ముళ్ళు ఉంటాయి కదండి, మరి అంత అందం కదా గులాబీ. మరి ఆ గులాబీ అందానికి మనం చేయి పెట్టగానే గుచ్చుకుందండి. నేనే కాదండి, ఎవ్వరు పెట్టినే గుచ్చుతుందండి. కానీ దాని అందాన్ని చాటి ఎవ్వరు ఉండరండి. గులాబీ చాలా బాగా వచ్చాయండి. 4-5 గులాబీలు వచ్చాయండి, తీసానండి, దేవుడికి పెట్టానండి. అయితే చూసి మాత్రం నాకు చాలా ఆనందం కలిగిందండి. ఒక్క చెట్టు అయినా చాలా బాగా పూస్తుందండి. అదిగోండి, తీసి మాత్రం దేవుడికి పెట్టేశానండి నేను. మీకు చూపిస్తున్నాను. కలర్ బాగున్నాయి కదా, గులాబీ కలర్ కదా, చాలా అంటే వైట్ ఉంటాయి. ఎల్లో కలర్ దొరకట్లేదండి. ఎల్లో కలర్ దొరికితే ఎవరైనా చెప్పండి. అలా మార్నింగ్ తీసానండి. చూడండి, ఇడ్లీ పెట్టేశాక మార్నింగ్ తీసాను. అదిగోండి, తీసాను, కట్ చేసాను, అది దేవుడికి పెట్టేసుకుంటానండి. అయితే మేడ మీదకి వచ్చానండి, కరివేపాకు కావాలని. చూడండి, కరివేపాకు మీద చిగురు తీశాను. చెట్టు చూడండి చనిపోయింది. చూడండి, అంటే చనిపోతుంది, అది ఎలా బతికించాలనేది ఆలోచిస్తున్నాను. అయితే తోటకూర మళ్ళీ చిగురెట్టేసిందండి. కట్ చేసాం కదా, మళ్ళీ చిగురెట్టిందండి. అయితే మా వారన్నారు, చిగురల్లో మళ్ళీ కట్ చెయ్యన్నారండి. ఏంటి, మనం ఎన్నిసార్లు ఇతనాలు వేయక్కర్లేదండి. చూసారా, కట్ చేసుకున్నాను కిందటిసారి. ఆ పక్కలు వచ్చిందండి. మీరు ఎప్పుడైనా తోటకూర మొదల నుంచి తీయకండి, కట్ చేయండి, మళ్ళీ వస్తాయి. పక్కలు వచ్చింది చూసారా. అలాగే నేను మీకు చూపిస్తున్నానండి. అలాగే ఎన్నిసార్లు అయినా సరే వస్తుందండి. వారం 10 రోజులకి తోటకూర చక్కగా వచ్చేస్తుందండి. లేత తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. బ్లడ్ లేని వాళ్ళందరూ తోటకూర మాత్రం ఇలాగ వేసుకొని ఒక్కసారి వేసుకోండి, కట్ చేసుకుంటే పక్క నుంచి వచ్చేస్తాయి పిలకలు. చూడండి, ఎంత బాగా వచ్చాయి కదా. ఈ తోటకూరతో నేనేం చేస్తాను, వెరైటీగా ఏం చేస్తాను అనేది మీరు చూడండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ మీకు చూపిస్తానండి. ఇది వాయిస్ ఇచ్చేటప్పుడు 2 సార్లు అండి. రాత్రి 12 గంటలప్పుడు, ఒకటి ఉదయం 5 గంటలప్పుడు. ఎందుకంటే ఏ శబ్దాలు వినబడకూడదని ఎలాగైనా వినబడుతున్నాయండి.
కొంచెం వీడియో అర్థం చేసుకోండి. మీరు ఏదైనా లాస్ట్ వరకు చూస్తే మాలతి ఆంటీకి సపోర్ట్ చేయండి. 3 సంవత్సరాలని నేను వీడియోలు పెట్టండి. ఇప్పుడు వరకు అక్కడే ఉన్నానండి. మీరు లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే మన వీడియో, మన కుటుంబ సభ్యులు, మన వీడియో మీరు నా కుటుంబంలో అనుకుంటున్నాను కాబట్టి మీ లైక్తోని 10 మందికి మన వీడియో వెళ్తుందండి. లోకల్లోనే ఉండిపోయిందండి. అవుట్ సైడ్ మీ చేతుల్లో ఉందండి. ఈ తోటకూర ఎంత బాగా ఫ్రై చేశానో మీరే చూడండి. ఏటేటి వేసుకున్నాననేది నిజంగా అండి నెయ్యిలాగండి నోట్లో వేస్తే కరిగిపోయిందండి. మా వారన్నారు ఏమేసి ఉండేవు అంత టేస్ట్గా ఉందని. నేను ఏమీ వేయలేదండి, సింపుల్గా చేశాను. కానీ మన గోళంలో తోటకూర కాడ ఎంత బాగుందంటే అంత బాగుందండి. కట్ చేసానండి, చిగుర్లంతా కట్ చేశానండి. కొద్దిగా ఎల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి, అంతేనండి. కానండి అమృతం అండి తోటకూర, చాలా బాగా చేశాను. ఇగోండి మళ్ళీ కట్ చేశాను. మళ్ళీ ఒక వారం 10 రోజులకి వస్తుందని మీకు చూపిస్తున్నానండి. ఇంటికి వెళ్దామండి, కింద దిగిపోయి వంటగదికి వెళ్ళి ఎలా వండుతానని చూడండి. చాలా బాగా చేశానండి, సింపుల్గా అండి. అదిగోండి ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర అండి, ఇంకేమీ వేయలేదండి నేను. కానండి నోట్లో వేస్తే అన్నంతో కలుపుకుంటే నెయ్యి వేయలేదండి, కానీ నెయ్యి స్మెల్ వచ్చిందండి. అంటే కల్తీ లేనిది, మందుతో మనం పండించలేదు కదండి, ఉట్టి గత్తంతో పండించాను ఎరువులతో. ఆ ఎరువులు కూడా వంకాయ మొక్కలు, ఉల్లిపాయ మొక్కలు, బీరకాయ మొక్కలు, అదే ఎరువండి. చూడండి అంత అయింది తోటకూర. అయితే మధ్యాహ్నం మా వారు తినేటప్పుడు అన్నారు ఎంత బాగుంది, ఏమి వేసావని అడిగారండి. నేను ఏమీ వేయలేదు, సింపుల్గా చేశానంటే ఈ తోటకూర వారం కట్ చేసి ఒక్కొక్క రకంగా వండు అని అన్నారు. అలాగే వచ్చేసారి ఇంకొక రకం చేస్తాను చూడండి, చాలా బాగుంటుంది. అది అయితే నిజంగాను నోట్లు వేస్తే కరిగిపోద్ది, అలా చేస్తానండి సింపుల్గా అయినా సరే. అదిగోండి కళాయిలు అలాంటి 2 ఉన్నాయండి. ముందు వీడియోలు చూపించాను కదా, తీసుకుంటాను అని వదిలేశాను. ఉన్నాయండి, ఎప్పుడు మా కోడలు తీసుకొచ్చిందండి. స్టీల్వి, సిల్వర్వి అన్నీ తీసుకొచ్చిందండి. కానీ ఇప్పుడు మూటలు ఇప్పి ఒక్కొక్కటి నేను వాడుతున్నానండి. నేనైతే కొనేది చూస్తాను, వదిలేస్తాను. ఇప్పుడు ఒకటి చూడండి, వాటర్ వేయకండి తోటకూరకి, చాలామందికి తెలియదు, కడిగేసి వేయండి అంతే. వాటర్ వేసారా పులుసు అయిపోద్ది. అప్పుడు దగ్గరగా చూడండి ఆయిల్ ఎంత బాగా తేలిపోయింది. రైస్లో కలుపుకుంటండి. మరి నిజంగా ఎన్నిసార్లు ఆంటీ చెప్తావు అని మీరు అనుకోకండి. నాకైతే మీరు మెసేజ్ పెట్టాలండి, ఎంత టేస్ట్ బాగానే చేశారు అని మెసేజ్ మాత్రం పెట్టాలి. మీ మెసేజేనండి నాకు చెయ్యాలి అనిపిస్తుంది. మన వీడియోలు కొంచెం చూడండి, లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే 10 మందికి మన వీడియో వెళ్తుంది. మీరు నా కుటుంబ సభ్యులు అనుకుంటున్నాను కాబట్టి మీరు లైక్ అడుగుతున్నానండి. చూడండి చక్కని ఇడ్లీ పాత్ర తోమేసుకున్నానండి. ఎండలో 1 గంట పెట్టుకోవాలండి, లేకపోతే మూత పెడతాం కదా స్మెల్ వస్తుందండి, బాగోదండి. అందుకని కొంచెం శబ్దం వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి. చాలామంది ఇడ్లీ ఏంటి అదొక స్మెల్ వస్తుంది అని అంటారు కదండి. అలా రాకుండా ఉండాలంటే ఎండలో మీరు కడిగేసుకొని తోమేసుకొని ఎండలో పెట్టేసుకోండి 1 గంట, అప్పుడు బాగుంటుంది. అవి కూడా చూపిస్తున్నాను అనమాట. ఎండలో పెట్టేసుకున్నాను, అప్పుడు ఆరిపోయాక చక్కగా ఎండ గట్టి తగులుతుందండి. లైక్ ఇవ్వండి, మర్చిపోకండి. లైక్ ఇచ్చి మన వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచి వీడియోతో వస్తానండి మళ్ళీ. అందరికీ బాగుండి, అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా. మీ అందరూ బాగుండాలని నా దేవుడు కోరుకుంటున్నానండి.